తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును, మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రార్థన. సర్వోన్నతుడైన దేవా, సర్వకృపానిధి, సకల యుగములలో రాజు, ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడా, మా స్తుతులకు పాత్రుడు అయిన దేవా, స్తోత్రార్హుడు అయిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడువైన దేవుడు. స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారిని బట్టి మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తులో అనుగ్రహించిన గొప్ప రక్షణ, నిత్య జీవము, జీవముతో కూడిన నిరీక్షణకై మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. 2 దినముల కూడికలలో మీరు చూపిస్తూ వస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మొదట మీ దాసుని నిలుపుకొని అందించిన వర్తమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ఒక దాసుడు మీ పక్షమున నిలిచి ఉన్నాడు, బలహీనుడు. మీ కృపచేత బలపరచండి, మీ సాధనముగా వాడుకొనండి. అవ్యక్తమైన మాట ఏది నా నోట రాకుండా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టండి. వినుటకును గ్రహించుటకును కావాల్సిన కృప మాకు అందరికీ దయచేయండి. మీ వాక్యం చేత మా హృదయాలను సంధించండి. మీ ఆత్మ స్పర్శను గ్రహించగలిగే కృపను దయచేయండి. మమ్మందరినీ మీ స్వాధీనములకు తీసుకొనండి. ఘనతయు మహిమయు ప్రభావమును మీకే ఆరోపిస్తూ, జీవము గల మీ మాటల కొరకై ఆశతో ఎదురు చూస్తూ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మహోన్నతుడైన జీవము గల దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, జీవము గల దేవుడు మనలను ప్రేమించి తన కృపచేత ఈ ప్రత్యేకమైన కూడికలలో 2వ దినములోనికి మనలను నడిపించాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు తన దాసుని నిలుపుకొని ఇంతవరకు అందించిన సందేశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, ఆ మాటలు అలాగే మన హృదయంలో భద్రపరుచుకొని మరి కొంతసేపు దేవుని వాక్యాన్ని వినడానికి మన మనస్సులను సిద్ధపరచుకోవాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. సోదరులు, నిన్నటి దినమున ప్రార్థనను గురించి, ఈ దినమున వాక్యమును గురించి, ఆ విశిష్టతను గురించి మన ఎదుట ఉంచటం జరిగింది. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. తెస్సలోనికైలకు రాసిన పత్రికలోని మొదటి అధ్యాయం 9-10 వచనాల్లోని సంగతులు మనం ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. తెస్సలోనికైలకు రాసిన పత్రిక ఒక విశిష్టమైనది. కారణం ఏమిటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి
వ్రాయబడినటువంటి పత్రిక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. ప్రభునందు నిద్రించిన వారిని గురించి ఉన్న సందేహాన్ని తీరుస్తూ ఆ గలిబిని తొలగించడానికి పౌలు గారు ఈ పత్రిక వ్రాసినట్లుగా మనం చూచాం. పత్రికలన్నీ కూడా అపోస్తుల బోధగా మనం చూచాం. అంత మాత్రమే కాకుండా ఈ తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 5 అధ్యాయాలలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ప్రస్తావించడం మనం చూస్తాం. ప్రతి అధ్యాయము కూడా ఆయన రాకడతోనే ముగిసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 5 అధ్యాయాల్లో కూడా ప్రభు రాకడను గురించిన 5 సంగతులు. 1వ అధ్యాయంలో ఆయన రాకడ ఉగ్రత నుండి తప్పించే రాకడ. 2వ అధ్యాయంలో ఆయన రాకడ ఆనందకరమైన రాకడ. 3వ అధ్యాయంలో ఆయన రాకడ అనింద్యమైన రాకడ. 4వ అధ్యాయంలో ఆయన రాకడ ఆదరణకరమైన రాకడ. 5వ అధ్యాయంలో ఆయన రాకడ పరిశుద్ధపరచే రాకడగా మనం చూడగలుగుతూ ఉన్నాం. గత రాత్రి సువార్తలో భాగంగా దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు, దానిని గురించి కొంత వివరణ మనం చూడగలిగాము. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. నిన్న దినమున మనం అనుకున్న రీతిగా మొదటి అధ్యాయంలో ఆయన రాకడాను గురించి ప్రస్తావిస్తూ ముగిస్తూ ఆయన ఎందుకు వస్తున్నాడనే సంగతిని అక్కడ తెలియచేశాడు. ఆయన ఉగ్రత నుండి మనలను రక్షించటానికి వస్తూ ఉన్నాడు అనే సంగతి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక ఈ విషయాన్ని కొంత సమయం మనం ఆలోచన చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటిసారిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? కన్య మరియ గర్భాన జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. శిలవలో బలి అయి మరణించి తిరిగి లేచి పరమునకు ఆరోహణుడు అయ్యాడు. ఆయన నేను మరలా వస్తాను అని చెప్పాడు. ఆయనే చెప్పాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో నేను మరలా వచ్చి నేను మిమ్మను కొనిపోతాను అని చెప్పాడు. ఆ సంగతిని అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో దూతలు స్థిరపరిచారు. పరమునకు కొనిపోబడిన యేసు ఎలాగైతే కొనిపోబడ్డాడు అలాగే మరలా తిరిగి వస్తాడు అని చెప్పడం జరిగింది. ఆయన రాకడ ఎలాగైతే ప్రవచించబడిన రీతిగా చెప్పబడిన రీతిగా నిశ్చయముగా జరిగిందో ఆయన రెండవ రాకడ కూడా మరింత నిశ్చయముగా సంభవింపబోతూ ఉన్నది అనే సంగతి మనం ఆలోచన చేయాలి. ఈ సందర్భంలో ఆయన రాకడను గురించి ముందుగా 1-2 విషయాలు క్లుప్తంగా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ 2 దశలుగా మనం చూస్తాం. ఒకటి సంఘము కొరకైన రాకడ, రహస్య రాకడ, శుభప్రదమైన నిరీక్షణ. రెండవది బహిరంగ రాకడ, ఇశ్రాయేలీయుల కొరకైన రాకడ, మహిమగల ప్రత్యక్షత. ఈ వ్యత్యాసం మనకు అర్థం కావాలి. శుభప్రదమైన నిరీక్షణకు మహిమగల ప్రత్యక్షతకు మధ్యలో ఉండే వ్యత్యాసం మనకు అర్థం కావాలి. శుభప్రదమైన నిరీక్షణ సంఘము కొరకు, మహిమగల ప్రత్యక్షత ఇశ్రాయేలీయుల కొరకు. శుభప్రదమైన నిరీక్షణ ఆకాశ మండలమునకు వస్తాడు. మహిమగల ప్రత్యక్షతలో భూమి మీదకి ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు. శుభప్రదమైన నిరీక్షణ సంఘానికి మాత్రమే తెలుస్తుంది. మహిమగల ప్రత్యక్షత భూమి మీద ఉండే సకల గోత్రముల వారు, సకల జనులు తెలుసుకుంటారు. ఇది ఈ రెంటి మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసం. తీతుకు రాసిన పత్రికలో పౌలు గారి 2 సంగతులు ప్రస్తావించాడు. శుభప్రదమైన నిరీక్షణ, మహిమగల ప్రత్యక్షత. అయితే శుభప్రదమైన నిరీక్షణ అనగా ఉగ్రత నుండి తప్పించబడటం. ఈ సత్యం మనకు అర్థం కావాలి. ఈ సందర్భంలో ఒక విషయాన్ని నేను మెదడుకు తీసుకొస్తున్నాను.
కొంతమంది అభిప్రాయం ఇలాగుంది. ఏమంటారు అంటే, సంఘము శ్రమల కాలంలో భూమి మీదనే ఉంటుంది, శ్రమల గుండా వెళుతుంది అని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. మరికొందరు వ్యక్తపరిచే అభిప్రాయం ఏమిటి అంటే, సంఘము భూమి మీదనే 3.5 సంవత్సరాల కాలం ఉంటుంది. 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల తర్వాత మధ్యలో ఎత్తబడుతుందని మరికొందరి అభిప్రాయం. మరికొందరి అభిప్రాయం ఏమిటంటే, ఎటు తేల్చకుండా ఏదైనా జరగవచ్చు అనేది మరికొందరి అభిప్రాయం. ఈ అన్నింటి వివరణలోనికి మనం వెళ్ళాం, కానీ ఒకే ఒక సంగతిని ఈ మధ్యాహ్న కాలంలో మనం చూస్తాం. అదేమిటంటే, శ్రమల కాలంలో సంఘము భూమి మీద ఉంటుందా లేక ఎత్తబడుతుందా అనేది ఈ సందర్భంలో మనం చూడాలి. గమనించండి, పాపమునకు శిక్ష, దేవుని ఉగ్రత రెండు ఒకటి కాదు. గుర్తుపెట్టుకోండి. మరలా ఈ మాట చెప్తున్నాను, వినండి. పాపమునకు శిక్ష లేక దేవుని ఉగ్రత రెండు ఒకటి కాదు. మీకు అర్థం కావటానికి మరలా ఇలాగ చెప్తున్నాను, వినండి. అగ్నిగుండం ఏదైతే ఉందో, ధవళ సింహాసనపు తీర్పు తర్వాత నిత్యము అగ్నిలో పడవేయబడతారు పాపులు. అగ్నిగుండం అంటారు దాన్ని, లేక నరకము అని అంటారు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే. అగ్నిగంధకములతో మండే గుండమైన నరకము, దేవుని ఉగ్రత రెండు ఒకటి కాదు. ఈ సంగతి మనకు అర్థం కావాలి. మొదటిగా ఇది చూద్దాం. అగ్నిగుండములు ఎవరు పడవేయబడతారు? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునికి అంగీకరించకుండా, పాప క్షమాపణ పొందకుండా, వారి పాప జీవితంలోనే ఎవరైతే మరణిస్తారో వారు నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అందుకే దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండముల పడవేయబడెను. మరి ఒక చోట చూస్తాం, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగములు యాతన. ప్రస్తుతం ఈ కాలంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నందు లేరో వారి శిక్షలోనికి వెళ్ళిపోతారు, నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతారు. కానీ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు ఇలాగ తెలియచేస్తాడు. ఏం తెలియచేస్తాడంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని స్పష్టంగా తెలియచేశారు. శిక్ష తప్పించుకోవాలి అంటే, నరకాగ్నిగుండం నుంచి విడిపించబడాలి అంటే మన క్రియలు కాదు, మన భక్తి కాదు, లేక మన ప్రయత్నము కాదు, మన నీతి కాదు, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గం. ఈ సత్యం అర్థం కావాలి. అందుకే అక్కడ ఇలాగ చెప్పబడింది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. కారణం, మన శిక్ష ఆయన భరించాడు కాబట్టి. కనుక నరకానికి వెళ్ళేది ఎవరు అంటే, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునికి అంగీకరించి పాప విమోచన పొందరో వారు నరకానికి వెళతారు. అయితే దేవుని ఉగ్రత అనే సంగతి మనకు అర్థం కావాలి. దేవుని ఉగ్రత వేరు. ముందుగా మరొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను, వినండి. వాస్తవానికి మన మీదికి సైతం దేవుని ఉగ్రత రావాలి. కారణం ఏంటో తెలిసిన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, ఉగ్రత పిల్లలమై ఉంటిమంటాడు. ఎప్పుడు? ఒకప్పుడు. ఎప్పుడు? ప్రభువులో లేక మునుపు, ప్రభువుని అంగీకరించక మునుపు, ప్రభువులోనికి రాక మునుపు ఎలా ఉన్నాం? ఉగ్రత పిల్లలముగా ఉన్నాము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షాన ఆ ఉగ్రతను భరించి మనలను విడిపించాడు, మనలను రక్షించాడు. ఆయన ఉగ్రతను భరించుట ప్రభువుకు మాత్రమే సరిపోతుంది, లేక ఆ సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉంది. ఏ మానవుడు కూడా ఆయన ఉగ్రతకు తాళగలిగిన వాడు ఎవరును లేరు. కనుక పాపపు శిక్ష నుండి మనం విడిపించబడ్డాం, దేవుని ఉగ్రత నుండి కూడా మనం తప్పించబడ్డాము.
అందుకే ఇలాగంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అలాగైతే ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి దిగి వచ్చునని. ప్రభువైన యేసుక్రీస్తు వారు దిగి వస్తాడు. వినండి, దిగి వచ్చిన తర్వాత మనం దేని నుండి తప్పించబడతాం? దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాము. అందుకే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక విశేషంగా శుభప్రదమైన నిరీక్షణను గురించి తెలియజేయబడిన పత్రిక. మరలా చెప్తున్నాను వినండి, సంఘము ఎత్తబడుటను గురించి తెలియజేయబడిన పత్రిక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనిస్తే 13వ వచనం నుండి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు త్వరగా, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం ఏకముగా ఆయన ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు కొనుపోబడదు. ఎవరు? సంఘము ఆకాశ మండలమునకు కొనుపోబడేటువంటి సంగతిని ఈ పత్రికలో రాస్తున్నాడు. సంఘము ఎత్తబడుటను గురించి, కొనుపోబడుటను గురించి. ఇంకా చెప్పాలంటే లాగివేయటం, భూమి మీద నుండి తీసివేయబడటం. అది ఎప్పుడు జరుగుతుందో తెలిసిన? ఉగ్రతకు ముందే. ఈ సత్యం మనకు అర్థం కావాలి. ఇప్పుడు మరలా చదువుతున్నాను చూడండి, 1వ అధ్యాయము 9-10 వచనాల్లో, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఇక్కడ ఏ ఉగ్రతను చెప్తూ ఉన్నాడు? మనం ఇప్పటికే తప్పించబడిన ఉగ్రతను గురించి కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. 6 అనే సంకేత కింద రాశాడు, ఉగ్రత పిల్లలమై ఉంటిమి. అయితే 4వ వచనం ఉండి, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై, అంటే దేవుడు కరుణా సంపన్నుడై ఆ ఉగ్రత నుండి మనల్ని ఏం చేశాడు? కాపాడాడు. ఆ తర్వాత చదువుతాము, ఆ ఉగ్రత నుండి ఆయన మనల్ని రక్షించాడు. అయితే ఇప్పుడు గమనించండి, ఈ తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది రాబోవు ఉగ్రత. ఉన్నారు మీరు ఇక్కడ? కొద్దిగా మనసు పెట్టాలి. తప్పించబడిన ఉగ్రత, రాబోవు ఉగ్రత. ప్రభువు నమ్ముకొని రక్షింపబడిన వారు ఇప్పటికే దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డారు. ఇప్పటికే తప్పించబడ్డారు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై, ఎందుకు? మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి కృపచేత మనల్ని రక్షించాడు. ఆ తర్వాత వచనాల్లో మనం చదివితే ఉగ్రత, దైవోగ్రతని మనలను రక్షించాడు. ఆ ఉగ్రతను యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు. అయితే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది ఈ ఉగ్రత రాబోవు ఉగ్రత. మనం ఇప్పటికే తప్పించబడిన ఉగ్రత కాదు. ఏమిటి? పాపం వలన శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఇష్టానుసారంగా భ్రష్టత్వంలో జీవించుట ద్వారా ఉగ్రత పాత్రులమయ్యాం. అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ ఉగ్రత నుండి క్రీస్తు మనలను కాపాడాడు. ఆ ఉగ్రతను ఆయన భరించుట ద్వారా. మరలా చెప్తున్నాను, ముఖ్యమైన విషయం. కానీ రాబోవు ఉగ్రత వేరు. ఈ ఉగ్రత మనం తప్పించబడ్డాం. రాబోవు ఉగ్రత లోకం మీదకి. గుర్తుపెట్టుకోండి. ఈ సత్యం మనకు అర్థం కావాలంటే
ఒక ప్రవచనాన్ని మనం ఈ సమయమందు చూడాలి. ఇది మనకు అర్థం కావాలి. ఒక ప్రవచనం మనం చూడాలి. అది 70 వారముల ప్రవచనము. క్లుప్తంగా ఆ సంగతి మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోనికి రండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25వ లేక 24 నుంచి మనం చదవాలి సమయాభావాన్ని బట్టి. 25 నుంచి నేను చదువుతాను, మీ బైబిల్ గ్రంథాన్ని చూడండి. వచనం 25 నుంచి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడుగా అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరల కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింప చేయుదురు. వాని అంతం హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగున జరుగును. గమనించండి, 24 వచనం చివరి భాగాన్ని చదువుతున్నాను. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను. ప్రవచన గ్రంథాలు అన్యజనుల గురించి, సంఘమును గురించి ముందుగానే ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. మరి విశేషంగా ప్రత్యేకంగా ప్రవచనాలు యూదులకు సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. ఈ 70 వారముల ప్రవచనం ఏదైతే ఉందో అది పూర్తిగా యూదులకు సంబంధించిందిగా మనం చూడాలి. 70 వారముల ప్రవచనం. ముందుగా 70 వారములు అంటే ఏంటి? ఈ వారాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఒక చిన్న వివరణ కోసం ఆదికాండం గ్రంథంలోనికి రండి. 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను చూడండి. 27, 28 వచనాలు. ఆదికాండం 29, 27, 28. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదమని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. ఈ వారము సంపూర్ణము చేయుము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత. వారము అనగా ఇక్కడేంటి? వారమునకు దినములు ఎన్ని? 7. కనుక 7 దినములు 7 సంవత్సరాలకు గుర్తుగా ఉన్నాయి. అది యూదుల భాష, వాడుక భాష. లాబాను యాకోబుతో అంటున్నాడు, ఈమె వారము సంపూర్ణము చేయము. వారము సంపూర్ణం చేయమంటే ఎన్ని దినాలు? 7 సంవత్సరముల కాలం. 7 దినాలు 7 సంవత్సరాలు. ఈ లెక్క గుర్తుపెట్టుకోండి. అలాగూ 70 వారముల ప్రవచనాన్ని మనం చూస్తే 70 వారములు అనగా 70 × 7 490 సంవత్సరాలు. 70 వారముల ప్రవచనం అనగా 490 సంవత్సరముల ప్రవచనము. అది మనకు అర్థం కావాలి. ఇప్పుడు రండి, ఈ 70 వారాలు 3 భాగాలుగా విభజించబడ్డాయి. మీకు తేలికగా గుర్తుండటానికి ఆ పైన అలాగూ నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను మీకు గుర్తుండటానికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటగా 70 వారాలు ఎన్ని భాగాలుగా విభజించబడ్డాయి? 70 వారాలు 3 భాగాలుగా విభజించబడ్డాయి. చూద్దాం, చూడండి ఆ 3 భాగాలు. మరలా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోనికి రండి. 25వ వచనం చదువుతున్నాను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని
ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడిగా అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. మొదటి భాగం ఎన్ని వారములు? 7 వారముల మొదటి భాగము. ఆ తరువాత 62 వారములు రెండవ భాగం ఎన్ని వారములు చెప్పండి? 62 వారములు. మూడవది 27వ వచనం చదువుతున్నాను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఆ తర్వాత ఎన్నో వారం? ఎన్ని వారాలు? 1 వారం. ఇప్పుడు నా వైపు చూడండి, రాసుకున్న వాళ్ళు. 70 వారములు 3 భాగాలుగా విభజించబడ్డాయి. 7 వారములు, 62 వారములు, 1 వారం, 3 భాగాలు. 7 వారములు 49 సంవత్సరాలు, 1 భాగం. 62 వారములు 434 సంవత్సరాలు, 1 భాగం. 1 వారము 7 సంవత్సరాలు, 1 భాగం. 3 భాగాలుగా చూసాం కదా. 7 వారములు 49 సంవత్సరాలు, 1 భాగము. 62 వారములు 434 సంవత్సరాలు, మరి 1 భాగము. 1 వారము 7 సంవత్సరాలు, మరి 1 భాగం. 3 భాగాలుగా విభజించబడ్డాయి 70 వారాలు. ఈ విభజన గుర్తుంటే మనకు సులభంగా అర్థమైపోద్ది. అయితే ఈ 70 వారములో ప్రవచనం ప్రారంభం ఎప్పుడు? 70 వారాలంటే ప్రారంభం ఉండాలి కదా, మొదలు ఉండాలి కదా. తర్వాతనే 70 వారాల ప్రవచనాన్ని మనం చూడగలం. ఎప్పుడు ఈ మొదలు? మరలా రండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ లేక 23వ వచనం చదువుతున్నాను చూడండి. 23 నుండి. నీవు బహుప్రియుడవు గనుక విజ్ఞాపనం చేయటం ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావం గ్రహించును. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకుండునట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. ప్రారంభం ఎప్పుడు? 25వ వచనం. ఎప్పుడు ప్రారంభమవుతుంది? యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని. ఈ 70 వారముల ప్రవచనం ప్రారంభం మొదలు ఎప్పుడో తెలిసిన? యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన అప్పటి నుండి 70 వారముల ప్రవచనం. ఎప్పుడు ఈ ఆజ్ఞ బయలుదేరింది? నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చున్నట్లుగా రాజుగారు అడవులను కాయ ఆసాపునకు ఒక తాకీదుని ఇయ్యడని అడిగి తిని. గుర్తుపెట్టుకోండి, తాకీదు, ఆజ్ఞ. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించను అనగా ఆ తాకీదు ఇచ్చాడు. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరింది. బబులోను నుంచి 70 సంవత్సరాల తదుపరి యూదులు తిరిగి వెళ్ళారు. మొట్టమొదటిగా జెరుబ్బాబేలు నాయకత్వం, అదే సమయం యెహోషువ కూడా ఉన్నాడు. ఆ తదుపరి 60 సంవత్సరముల తర్వాత నెహెమ్యా, ఎజ్రా మరలా యెరూషలేమునకు తిరిగి వెళ్ళాడు పట్టణ ప్రాకారాలను కట్టించడానికి. అప్పుడు దేవాలయం అయిపోయింది, పట్టణ ప్రాకారాలను కట్టించడానికి. ఇందును గురించిన సమాచారం ఎజ్రా గ్రంథంలో మనకు దొరుకుతుంది. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయానికి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయానికి మధ్యలో దాదాపుగా 60 సంవత్సరాల విరామం ఉంది.
యెజ్రా గ్రంథం 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యలో ఎంతకాలం? 60 సంవత్సరాల విరామం ఉంది. ఈ మధ్యకాలంలోనే ఎస్తేరు గ్రంథం జరిగింది. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మధ్యలోనే ఎస్తేరు గ్రంథంలో జరిగిన సంభవాలు మనం చూస్తాము. ఆ తదుపరి తాకీదు తీసుకున్నటువంటి నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టించటానికి ఆయన తిరిగి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రాజునొక గిన్నె అందించేవాడు. ఎప్పుడైతే ఈ తాకీదు జారీ చేయబడిందో, ఈ ఆజ్ఞ బయలుదేరిందో, అప్పటి నుండి 70 వారములు. గుర్తుపెట్టుకోండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుండి 70 వారములు. మొదటిగా మనం చూసాం కదగా, మొదటిగా ఎన్ని వారాలు చెప్పండి? 49 వారములు. నెహెమ్యా వెళ్ళాడు. యెజ్రా వారికి ఆత్మీయమైన నాయకుడిగా ఉన్నాడు. జెరుబ్బాబెలు భౌతికమైన నాయకునిగా వారికి ఉంటే, ఆ దినాల్లో యెహోషువ వారికి ఆత్మీయమైన నాయకునిగా ఉన్నాడు, యాజకునిగా ఉన్నాడు. నెహెమ్యా యొక్క కాలంలో నెహెమ్యా పట్టణ ప్రాకారాలను నిర్మించేటువంటి భౌతికమైన పని చేయగా, యెజ్రా ఆత్మీయమైన నాయకునిగా ఉన్నాడు అక్కడ. కనుక యెజ్రా నిలిచి ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించినప్పుడు జనులు కన్నీటితో పశ్చాత్తాపంతో తమ పాపాలు ఒప్పుకున్నారు. గమనించండి, యెజ్రా ఆత్మీయమైన నాయకుడు. అయితే ఇప్పుడు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆజ్ఞ బయలుదేరినప్పటి నుంచి 49 సంవత్సరాలలో ఏం జరిగిందో తెలిసిన? పట్టణం యొక్క ప్రాకారాలు నిర్మించబడ్డాయి. యెరూషలేము యొక్క గుమ్మాలను నెహెమ్యా మరలా తిరిగి కట్టాడు. ఇశ్రాయేలు ఎంతగానో ఆనందించారు, ఎంతగానో సంతోషించారు, ఎంతగానో దేవుని సన్నిధానంలో ఉత్సాహము చేశారు. 49 సంవత్సరాలు. ఇది ఎప్పటి వరకు అంటే మనం ఇలాగ చూడవచ్చు. నెహెమ్యా గ్రంథము యొద్ద నుండి మలాకీ గ్రంథము వరకు. నెహెమ్యా గ్రంథము నుండి మలాకీ గ్రంథం వరకు 70 వారముల ప్రవచనములలో మొదటి 7 వారముల ప్రవచనం నెరవేరింది. 49 సంవత్సరాల ప్రవచనం నెరవేరింది. ఇప్పుడు గమనించండి, మలాకీ గ్రంథము నుండి 2వ భాగం ప్రారంభమైంది. 2వ భాగం అంటే ఎన్ని వారాలు? 62 వారాలు. 62 వారాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 434 సంవత్సరాల 2వ భాగం మలాకీ గ్రంథం తర్వాత ప్రారంభం అయింది. ఇప్పుడు వినండి, మలాకీ గ్రంథానికి మత్తయి వ్రాసిన సువార్తకు మధ్యలో అంధకార కాలం, చీకటి కాలం ఉంది. 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు దేవుని వాక్కు ప్రజలకు లేదు. ఇంతవరకు దేవుని దాసులు యోధారాజు గారు చెప్తూ ఉండగా మనం విన్నాం. ఏంటో తెలిసిన? దేవుని వాక్యం యొక్క విశిష్టత. కానీ దేవుని వాక్యం ఆగిపోయిందండి. కారణం ఏంటో తెలిసిన? దేవుని మాట వినడం మానేశారు ప్రజలు. చెప్పగా 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 ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తారు చెప్పండి? మనమైనా ఎవరైనా ఏం చేస్తారు? చెప్పటం మానుకుంటారు. అందుకే యెషయా గ్రంథంలో ఇలాగ మనం చూడగలం. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకుని, నా జనులను ఇశ్రాయేలుకు తెలివి లేదు, వారు వివేచించరు, నా మాట వినరు, నా మాట వినకపోవటం మీకు బాల్యము నుండియే వాడుక అంటాడు. మెడవంచని జనాంగం వారు, ఎవ్వరికీ మెడవంచరు. అలాగ అలవాటై దేవుని కూడా మెడవంచకుండా అలవాటైపోయారు. వారి యొక్క సిద్ధాంతం దేవునికి తప్ప ఎవరికి తల వంచరు, ఏ మనుషునికి తల వంచరు. ఇప్పటికీ సహితం, ఇప్పటికి కూడా. ఒకసారి అమెరికా దేశంలో ఒక యూదుల దుకాణం ఉంది. ఒక వ్యక్తి ఒక వస్తువు కొనడానికి వెళ్ళాడు ఆ దుకాణానికి. ఆ దుకాణానికి వెళితే ఆ వస్తువు క్రింద ఉంది. చెప్పాడు, ఏమండి నాకు పలాని వస్తువు కావాలో ఇవ్వండి అని అడిగాడు. అడిగినప్పుడు, ఆగండి, వర్కర్ వస్తాడు, పని చేసేవాడు వస్తాడు, ఇస్తాడు
అని చెప్తే ఆ పనివాడు రావటం ఆలస్యం అవుతుంది, ఇతనికి తొందర అవుతుంది, ఇవ్వండి వెళ్ళాలి అంటూ ఉన్నాడు. లేదండి పనివాడు వస్తాడు ఇస్తాడు, అప్పుడు మీరు తీసుకొని వెళ్ళొచ్చు అంటే ఆలస్యం అయిపోయింది. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎవరైనా బేరం బాగొట్టుకుంటారా? కానీ ఆ వ్యక్తి వెళ్ళిపోయినా, కొనకుండా వెళ్ళిపోయినా కూడా పర్వాలేదు. కానీ ఈ వ్యక్తి ఆ వస్తువుని ఎందుకు తీసేయలేదు తెలిసినా? ఆ వ్యక్తికి ఆ వస్తువు తీసేయాలంటే ఆ వ్యక్తి ఎదుట వంగి క్రింది నుండి తీయాల. యూదులు ఎవ్వరికి తల వంచరు, వంగరు. ఆదాయం పోయినా పర్వాలేదు కానీ తల మాత్రము వంచరు. అది వారి యొక్క వాడుకాలం. ఇప్పటికంతే ప్రపంచ చక్రవర్తుల నాయకులను చూడండి. జెలెన్స్కీ రష్యాకు తల వంచలేదు. నెతన్యాహు ఎవరికి తల వంచరు. విచారకరంగా దేవునికి కూడా తల వంచకుండా తయారయ్యారు. అది బాధాకరమైన విషయం. కనుక దేవుడు వారితో మాట్లాడటం మానివేశారు. ఈ 400 సంవత్సరాల కాలంలోనే మక్కాబీయుల తిరుగుబాటు అని మనం చూస్తాం. మక్కాబీయులంటే యూదులలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన వారు. ఒక రకంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నక్సలైట్ లాంటి వారు. కారణం ఏంటంటే ఆ కాలంలో యాంటియోకస్ ఎపాఫినస్ అని ఒక భయంకరమైన చక్రవర్తి ఉన్నాడు. ఆ చక్రవర్తి భవిష్యత్తులో క్రీస్తు విరోధి యూదులను ఎంతగా అయితే హింసిస్తాడో ఆ హింసను ఆ కాలంలోనే పెట్టాడు. వాళ్ళకు దేవాలయాన్ని అపవిత్ర పరిచాడు, బలులను ఆపి వేశాడు. మక్కాబీలు తిరుగుబాటు చేసి దేవాలయాన్ని స్వాధీనం చేసుకొని మరలా శుద్ధి చేశారు. అదో మరో పెద్ద విషయం. కానీ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే మలాకీ గ్రంథం నుండి మత్తయి రాసిన సువార్త వరకు మధ్యలో 400 సంవత్సరాల చీకటి కాలం ఉంది. దేవుని వాక్కు లేని కాలం, దేవుని వాక్యం లేని కాలం, దేవుని మాట లేని కాలం. ఎంత దుఃఖకరమైన విషయం. ఇలాగ ఆలోచన చేద్దాం. ఉన్నారా మీరు ఇక్కడ? మన యొక్క జీవితాల్లో ఈ బైబిల్ గ్రంథం లేని రోజు ఒక్కరోజైనా ఊహించగలమా? అమ్మా బాబు ఉన్నారు ఇక్కడ మీరు? దేవుని యొక్క వాక్యం లేకుండా ఒక్క రోజును కూడా ఊహించము. అనుకున్న భయం వేస్తుంది. అవునా కాదా? మన యొక్క జీవితాలకు దేవుని వాక్యం అంత ప్రశస్తమైనది, అంత విలువైనది, అంత గొప్పది. వాక్యం లేని మన బ్రతుకులను ఊహించలేం. ఉదాహరణకి ఇలాగ ఆలోచన చేయండి. విజ్ఞాపనకు వచ్చాం, అక్కడేం ధ్యానం చేస్తాం? విజ్ఞాపనకు ముందు వాక్యం ధ్యానం చేస్తామా లేదా? ధ్యానం చేస్తాం. బైబిల్ స్టడీ వాక్య ధ్యాన కూడికి వచ్చాం, ఏం ధ్యానం చేస్తాం? వాక్యాన్ని ధ్యానం చేస్తాం. రొట్టె విరిచే కూడికి వస్తాం, ఏం ధ్యానం చేస్తాం? అక్కడ వాక్యాన్ని ధ్యానం చేస్తాం. స్తుతి కూడికి పెట్టుకుంటాం, ఏం ధ్యానం చేస్తాం? అక్కడ వాక్యాన్ని ధ్యానం. ఏ కార్యక్రమం ఏముండాలి అక్కడ? వాక్యం లేని మన జీవితాలు ఊహించలేము. కానీ 400 సంవత్సరాలు దేవుని వాక్కు ప్రజలకు లేదు. ప్రవక్తల ద్వారా కానీ, కళల ద్వారా కానీ, దర్శనముల ద్వారా కానీ, స్వరము ద్వారా కానీ ఏ విధముగా దేవుని వాక్కు ప్రజలకు లేదు. కారణం ఏంటి తెలిసిన? ఎంత చెప్పినా వినలేదు. ఈ కీర్తన కూడా ఒకటి ఉందనుకుంటా, ఒక పాట. ఎంత చెప్పిన వాక్యం వెనక పోతివి, తర్వాత ఏందో గుర్తులేదు నాకు. ఎంత చెప్పిన వాక్యం వెనక, వాక్యము లేని జీవితాలు, చీకటి బ్రతుకులండి. లోకంలో చాలామంది చీకటిలోనే, అంధకారంలో ఉన్నారు. అంధకారంలో ఉండే వారికి ఏం తెలియదు. గురి లేదు, గమ్యం లేదు, దారి తెలియదు, త్రోవ తెలియదు, ఎక్కడికి వెళతారో అర్థమే కాదు. 400 సంవత్సరాలు చీకటి చీకటి చీకటి. అద్భుతమైన ఒక సంభవం జరిగింది. అది లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం చూడగలం. అరుణోదయ దర్శనం. ఎప్పుడు? 400 సంవత్సరాల తర్వాత ఏం అరుణోదయ దర్శనం. అరుణోదయ దర్శనం అంటే ఏంటి అర్థం? అరుణుడు అంటే సూర్యుడు, అరుణోదయం అంటే సూర్యోదయం, అంటే వెలుగు రావడం. అరుణోదయం వెలుగు ప్రసరించడం, చీకటి పోవడం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు గమనించండి, లూకా రాసిన సువార్తలో ఆ వాక్య భాగాన్ని చదువుదాం. చూడండి, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 79వ వచనం చదవాలి. కానీ కొన్ని వరుసల క్రింద భాగంలో నేను చదువుతున్నాను. చూడండి, చివరి వరుసలో నుంచి చదువుతున్నాను.
79వ వచనం. చీకటిలోను మరణఛాయలను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించిన. అరుణోదయ దర్శనం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. జీవితాల్లోనికి వెలుగు రావడం, జీవితాల్లో సూర్యోదయం, జీవితాల్లో వెలుగు ప్రసరించడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగన్నాడు, నేను లోకమునకు వెలుగును అని అన్నాడు. చీకటిలో మరణాంధకారములో రాత్రి లాంటి జీవితంలో ఉన్న వారికి ఇప్పుడు సూర్యోదయం అయింది, అరుణోదయము అయింది. ఎప్పుడు? 400 సంవత్సరాల చీకటి కాలం తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా యొక్క భూమి మీద జన్మించాడు. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని సంవత్సరాలు భూమి మీద జీవించాడు? 33.5 సంవత్సరాలు జీవించాడు. అనగా ఆయనకు 34వ ఏట, 33 సంవత్సరాలు అయిపోయి 34వ ఏట ఆయన సిలువలో బలి అయిపోయి మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు గమనించండి, 400 సంవత్సరాల చీకటి కాలం, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన 34వ సంవత్సరముతో ఏమైంది తెలిసిన? 62 వారాల ప్రవచనం అయిపోయింది. 62 వారాలంటే ఎన్ని సంవత్సరాలు? 434 సంవత్సరాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిదనెక్కి యెరూషలేములో ప్రవేశించినప్పుడు వారు హోసన్న గీతాలు పాడారు. ఆయన సిలువ వేయబడటానికి 5 రోజులు ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించాడు. ఆయన యెరూషలేములో ప్రవేశించిన ఆ దినముతో, గాడిదలోకి ప్రవేశించాడు, ఆ దినముతో 62 వారముల ప్రవచనం, 434 సంవత్సరాల ప్రవచనం అయిపోయింది. మలాకి గ్రంథం వరకు 7 వారములు, 49 సంవత్సరాలు. మలాకి గ్రంథం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములో ప్రవేశించిన ఆ దినం వరకు 62 వారములు, 434 సంవత్సరాల ప్రవచనం అయిపోయింది. ఇప్పుడు గమనించండి, 7 వారములు, 62 వారములు ఎన్ని? 7 + 62 ఎన్ని సంవత్సరాలు? 7 + 62 69 సంవత్సరాలు. 49 + 434 ఎన్ని సంవత్సరాలు? ఇది కొంచెం ఆలస్యం అవుద్దా? 483 సంవత్సరాలు. కనుక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయి? 7 సంవత్సరాలు. ఎన్ని వారాలు మిగిలి ఉన్నాయి? 1 వారము మిగిలి ఉంది. వినండి, ఈ 70వ వారం, ఆఖరి వారం, 7 సంవత్సరాల ప్రవచనము ఇంకా ప్రారంభం కాలేదు. 69 వారాల ప్రవచనం అయిపోయింది. 70వ వారం ప్రవచనం ఇంకా ప్రారంభం కాలేదు. 69, 70 వారముల మధ్యలో ఒక విరామ కాలం ఉంది. ఆ కాలాన్ని ఏమన్నారు తెలుసిన? మనం అన్ని తీసి చూడలేము. అన్యజనుల కాలము. ఈ కాలము వాక్యంలో ప్రత్యక్షంగా చెప్పబడలేదు, కానీ పరోక్షంగా చెప్పబడింది. ఎలా చెప్పబడిందో తెలిసిన? 61వ అధ్యాయం యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. యెషయా 61:2. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును. లోకావు రాసిన సువార్త 4వ అధ్యాయంలోనికి రండి. లోకావు రాసిన సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. అదే వాక్య భాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉటంకించి చదువుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలోనిది చదువుతున్నాను చూడండి. ప్రభు హితవత్సరము ప్రకటించుటకును
ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ ఒకటి లేదు. ఉన్నారండి మీరు ఇక్కడ ఒకటి లేదు. యెషయా గ్రంథం మరలా చదువుతున్నాను చూడండి, 61వ అధ్యాయం 2వ వచనం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండనా దినమును ప్రకటించుటకును. ఇప్పుడు రండి 4వ అధ్యాయం 19వ వచనం. లోకాలో ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ ఒకటి మిస్ అయిందండి, ఒకటి తప్పింది. ఏంటి చెప్పండి? దేవుని ప్రతిదండన దినం. ప్రభు చదవలేదు అక్కడ కావాలని. హితవత్సరాన్ని మాత్రం ఆయన చదివాడు, ప్రతిదండన దినాన్ని చదవలేదు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన హితవత్సరం, ప్రతిదండన దినం ఒకే వచనంలో ఉన్నాయి, కానీ ఈ రెంటికి మధ్యలో కొంత గ్యాప్, విరామము ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రతిదండన దినాన్ని గురించి ఇక్కడ చదవలేదు. అంటే 69వ వారమునకు 70వ వారమునకు మధ్యలో ఉన్న కాలం హితవత్సరము, ఆ తదుపరి 70వ వారం ప్రతిదండన దినం. ఆ దినాన్ని గురించి చదవాలి. హితవత్సర కాలంలో ఏం జరుగుతుంది? లోకం రాసిన సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. ఇదిగో ఇవి ఎప్పుడు జరుగుతాయి? ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హితవత్సరంలో ఏం జరుగుతుందో ఒక మాట చెప్పండి చాలు, ఒకే ఒక మాట చదువుకున్న భాగంలో మీరు. వెరీ గుడ్, ప్రభువు స్తోత్రం అన్న. దేవుడు మేము దీవించునుగాక. హితవత్సరములో ఏం జరుగుతుంది? సువార్త ప్రకటించినప్పుడు ఏం జరుగుతుంది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎవరికి? ఆయన్ను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు గనక యెరూషలేములోను, యూదయలోను, సమరయ దేశములు ఎందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. హితవత్సరం ప్రపంచమంతటికి ఏ భేదం లేదు. అందుకే దానిని ఆంగ్లంలో ఒక మంచి పదం వాడాడు. ఈ హితవత్సరానికి ఒక మంచి పదం వాడాడు. ఏంటి తెలిసిన? యాక్సెప్టబుల్ ఇయర్ అని అన్నాడు. యాక్సెప్టబుల్ అంటే అర్థం ఏంటి? యాక్సెప్ట్ చేయటం అంటే ఏంటంటే అర్థం, ఇది పెద్ద పదమా? స్వీకరించడం, అంగీకరించడం. ఎవరినైనా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేదు. మరో చోట ఏమన్నాడు? నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. యాక్సెప్టబుల్ ఇయర్, స్వీకారోత్సవం, హితవత్సరం, కృపాకాలం, సంఘకాలం. అర్థమైందండి? ఇప్పుడు ఏ కాలంలో మనం ఉన్నాం? సంఘ కాలం, కృపా కాలం, హితవత్సరం. ఎప్పుడిది? 69వ వారం 70వ వారమునకు మధ్యలో. ఇంకా చాలా వచ్చిన భాగాలు ఉన్నాయండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ప్రతి ప్రజలను, ప్రతి జాతిలోను, ప్రతి వంశం నీ రక్తం ఇచ్చి ప్రజలను కొన్ని. ఎప్పుడు? హితవత్సర కాలంలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి వచ్చింది ఎప్పుడు చెప్పండి? హితవత్సరాన్ని ప్రకటించడానికి. అందుకే ప్రతిదండనా దినాన్ని చదవలేదు. ఆ హితవత్సర కాలంలో సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఇప్పుడు మనకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు మనము సంఘము 69వ వారానికి 70వ వారానికి మధ్యలో ఉంది. ఇప్పుడు అక్కడ మనము ఉన్నాము. అమ్మ బాబు, ప్రభు ఇప్పుడు అందరిని ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తున్నాడు, అందరినీ క్షమిస్తున్నాడు. ఒక మాట నేను చెప్తాను, భయంకరమైన దుర్మార్గులు అంటే ఎవరు మన ఉద్దేశంలో? సువార్తను వ్యతిరేకించేవాళ్ళు. అయినా వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకేం జరగటం లేదు. కారణం ఏంటి? హితవత్సరంలో, ప్రభు అంగీకరించే కాలంలో. వాస్తవానికి సంఘానికి హింసించిన ఆయన పేరు, ఒక ఆయన పేరు చెప్పండి. అపోస్తుల కార్యంలో సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడని లేపేసి ఉంటే అలా జరగదు. కారణం హితవత్సరము. ఎవరినైనా క్షమించే కాలమే కాలం. ఆయన అందరినీ హితవత్సరం. నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము. ఇప్పుడు వినండి, హితవత్సరము తర్వాత అయిన వెంటనే ఏమని చెప్పండి? యెషయా గ్రంథం 61వ అధ్యాయం హితవత్సరం అయిపోయిన వెంటనే ఏముంది?
ప్రతిదండన దినం 70వ వారం. దాన్ని ఏమన్నారు తెలిసిన? 7 ఏండ్ల శ్రమల కాలం. హితవత్సరం ముగియకుండా ప్రతిదండన దినం ప్రారంభం కాదు, సంఘం ఎత్తబడకుండా శ్రమలు ప్రారంభం కావు. కారణం ఏంటో తెలిసిన? యేసుక్రీస్తు ప్రభువారు రాబోతూ ఉన్నాడు. ఎందుకు రాబోతూ ఉన్నాడు? రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుటకు. ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఇక్కడికి ఎక్కిరమ్ము అనే మాట మనం చూస్తాం. 5వ అధ్యాయంలో పరలోక సన్నివేశాన్ని మనం చూస్తాం. 6వ అధ్యాయంలో లోకం ఎదుర్కోబోతున్నటువంటి సమస్యల ప్రారంభాన్ని మనం చూస్తాం. 15-17 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను చూడండి. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇదిగో ఇక్కడ వచ్చింది ఉగ్రత. చూసారండి, ఏమిటి ఉగ్రత? భూమి మీద సంభవింపబోవు 7 ఏండ్ల శ్రమలే దేవుని ఉగ్రత. మా బాబు ఉన్నారు ఇక్కడ దేవుని ఉగ్రత నరకం కాదు, ఇక్కడ దేవుని ఉగ్రత 7 ఏండ్ల శ్రమలు. మరి విశేషంగా ఈ 7 ఏండ్ల శ్రమల కాలం కూడా ప్రత్యేకంగా యూదులకే. ఇప్పుడు ఆ ప్రవచనంలోనికి, ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్ళటం లేదు, కానీ నేను మీదట ఉంచాలనుకున్న విషయం ఏమిటంటే, రాబోవు ఉగ్రత 7 బూరలు ఊదినప్పుడు, 7 ముద్రలు విప్పినప్పుడు, 7 పాత్రలు కృమ్మరించబడినప్పుడు ఏం జరుగుతుంది? ఆ మాట మీరు పట్టుకోవాలా. ఏం జరుగుతుంది? 7 బూరలు ఊదినప్పుడు, 7 ముద్రలు విప్పినప్పుడు, 7 పాత్రలు కృమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ మాట వినపట్టంలో నాకు దేవుని ఉగ్రత భూమి మీద పోయబడుతుంది. 7 బూరలు దేవుని ఉగ్రత, 7 ముద్రలు దేవుని ఉగ్రత, 7 పాత్రలు దేవుని ఉగ్రత. 1000 ఏళ్ల పరిపాలన కాలానికి ముందే ఈ దేవుని ఉగ్రత ద్వారా భూమి శుద్ధీకరించబడుతుంది. ఆ ఉగ్రత ఎవని ఉగ్రత? దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత దేవుని పిల్లల మీదకి ఎందుకు వస్తుంది? కారణం ఏంటి తెలిసిన? 7 ఏండ్ల శ్రమల కాలంలో యూదా జాతి రక్షింపబడాలి. యూదులు ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి వారి అంధత్వము నుండి బయటికి రావాలి. 2 కార్యాలు జరుగుతాయి. యూదులు మారు మనసు పొందుతారు. మరలా మన రోమిలకు రాసిన పత్రికలోనికి వెళ్ళాలి. 1 దినమందే అని అంటాడు. యూదులు రక్షింపబడతారు, భూమి శుద్ధీకరించబడుతుంది. ఆ తదుపరి ప్రభుని యేసుక్రీస్తు వారు భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. మన అంశం ఏమిటంటే, వినండి, సంఘము దేవుని యొక్క ఉగ్రతలో నుండి వెళ్ళదు, శ్రమల కాలములో నుండి వెళ్ళదు. నేను చెప్తున్నాను వినండి, ప్రభుని అంగీకరించని వారికి నరకము. కనుక నరకము వేరు, ఉగ్రత వేరు. ఉగ్రత 7 ఏండ్ల శ్రమల కాలం. 70వ వారములో 70 వారములలో 70వ వారం అదేంటి తెలుసునా? శ్రమల కాలం. వినండి, ఆ శ్రమల కాలం ఇంకా ప్రారంభం కాలేదు. ఆ శ్రమలు ప్రారంభం కాక మునిపే ఏం జరగాలి? సంఘం ఎత్తబడాలి. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి వార్తలు, వింటూ ఉన్నామే. ఏం వార్తలు? యుద్ధ వార్తలు. భవనాలు కూలిపోయాయి, ప్రజలు మరణించారు, భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయి. నేను అంటున్నాను, అవి కేవలం ఏమంటారు? శాంపిల్స్ మాత్రమే. విన్నారండి? ఇక్కడ అవి ఏంటి చెప్పండి? కేవలం శాంపిల్స్.
అసలు సిసలైన శ్రమ ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తర్వాత దేవుని ఉగ్రత భూమి మీద కృంభరించబడినప్పుడు మరణం కోసం వెతుకుతారు, కానీ మరణం వారికి దొరకదు. ఇప్పుడు రండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడ జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, తర్వాత పట్టుకోండి, అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఏ ఉగ్రత నుండి తప్పించడానికి? పాపము ద్వారా వచ్చే ఉగ్రత నుంచి ఏం చేశాడు? తప్పించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు ఏమంటారు? రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. రాబోవు ఉగ్రత నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. 5వ అధ్యాయంలోనికి రండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ మొదటి పత్రికలో ఉండే 5 అధ్యాయాలలో ప్రభు రాకడను గురించి ప్రస్తావిస్తూ 1వ అధ్యాయంలో అన్నాడు, ఆయన ఎందుకు వస్తున్నాడు? రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుతున్న ఆయన కుమారుడైన పరలోకము నుండి. కనుక 7 ఏళ్ల శ్రమల కాలానికి సంఘానికి సంబంధం లేదు. హితవత్సరం ముగిసిన వెంటనే, సంఘం ఎత్తబడిన వెంటనే 70వ వారం ప్రారంభం అవుతుంది. 7 వారాలు మొదటి భాగం అయిపోయింది, తదుపరి 62 భాగాలు అయిపోయింది, 70వ వారం ఉంది, మధ్యలో విరామం, హితవత్సరములో ఉన్నాము. హితవత్సరము ముగియగానే శ్రమలు ప్రారంభం అవుతాయి. దేవుని ఉగ్రత భూమి మీద పోయబడుతుంది, కానీ రాబో ఉగ్రత నుండి మనలను తప్పి. ఒక పెద్ద ఆయన అన్నాడు, 666 ముద్రల గురించి ఆలోచన చేస్తూ ఎట్ట చేయాలబ్బాయి 666 ముద్ర అన్నాడు. 666 ముద్ర మనకు సంబంధమే లేదు. ఈ సంభవాలన్నీ జరిగేది సంఘం ఎత్తబడిన తరువాత. ఆ ముద్రతో మనకు సంబంధం లేదు. అందుని గురించిన సిమ్టమ్స్, సూచనలు, శాంపిల్స్ కనిపిస్తున్నాయి. అసలైనటువంటి అమలు ఎప్పుడు జరుగుతుంది తెలిసిన? 7 ఏళ్ల శ్రమలకు అంతకు ముందుగానే సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. మన ప్రియ ప్రభువే ఉగ్రత ముందుగా సంఘాన్ని కొనిపోవటానికి ఆకాశ మండలానికి రానయ్యాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుగా అంగీకరించి మారు మనసు పొందకపోతే ఈ క్షణంలో సంఘం ఎత్తబడితే తట్టుకోలేని ఉగ్రత రాబోతూ ఉంది. ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి పాపపు శిక్ష నుండి తప్పించబడండి. పాపము ద్వారా వచ్చే ఉగ్రత నుండి తప్పించబడండి. రాబో ఉగ్రత నుండి తప్పించబడండి. దేవుని రాజ్యమునకు వారసులు కండని ప్రభువు నామమున బతిమాలుకుంటూ ఉన్నాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయాలు మొదటి అధ్యాయం ఆయన రాకడతో ముగిస్తూ ఏమన్నాడు తెలిసిన? ఆయన ఎందుకు వస్తున్నాడో తెలిసిన? రాబో ఉగ్రత నుండి మనలను తప్పించడానికి ఆకాశ మండలానికి వస్తాడు. ఆయన మనలను కొనిపోతాడు. అది మన శుభప్రదమైన. ఎంత ధన్యులం, ఎంత ధన్యులం, ఎంత ధన్యులం. ఘనుడు అయిన దేవా, కృపగల తండ్రి, మీ వాక్యాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యం సంపదలకు గని స్తోత్రాలు ప్రభువా. మా ప్రియ ప్రభు నరక శిక్ష నుండి మమ్మల్ని తప్పించుటకై బలి అయిపోయాడు. ఉగ్రత నుండి తప్పించుటకై బలి అయిపోయాడు. రాబో ఉగ్రత నుండి తప్పించుటకై బలి అయిపోయాడు. స్తోత్రాలు నాయన. ఆయనలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ, విశేషమైన రక్షణ, సంపూర్ణమైన రక్షణను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం.
ఇంకా నువ్వు రక్షణ మారు మనసు లేని వారి హృదయాలు మీ కార్యాన్ని జరిగించండి. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకునే కృపను దయచేయండి. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప శుభప్రదమైన నిరీక్షణను బట్టి బహుగా మిమ్మల్ని స్తుతిస్తూ ముందుండే పరిచయ కొరకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామం పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.